వార్తను ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి రెండు పత్రికలు కూడా హైలైట్ చేస్తూ ఉన్నాయి. విశాఖ తీరాన రిషికొండపై విలాసవంతమైన ప్యాలెస్లు, 3 భారీ భవనాలు, 12 పడక గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, అలాగే షాండ్లియర్లు, 1,41,438 చదరపు అడుగుల మేర నిర్మాణాలు, సెంటు ఇంటి కంటే ఇక్కడి బాత్రూంలే పెద్దవి అంటూ ఈ వార్తను చూడొచ్చు. పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి అంటూ జగన్ మాయామహల్ను ఎద్దేవా చేస్తూ ఈ వార్తను చూస్తూ ఉన్నాం. ఒకవైపు తాడేపల్లి ప్యాలెస్లో ఫర్నిచర్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ దీని ఒక రాజకీయ అంశంగా చేసుకున్న పరిస్థితి. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. ఫర్నిచర్ కోసం ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసిన మాట వాస్తవమే, అవసరమైతే తిరిగి ఇచ్చేస్తామంటూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రిషికొండలో చాలా కాలం పాటు ఏ ఒక్క మీడియా ప్రతినిధులు కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకులను కానీ అక్కడికి వెళ్లకుండా అక్కడ ఏదో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది ఆ పార్టీల వాదన. గతంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళే అవకాశం దక్కింది. నిన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా అక్కడ సందర్శించారు. జగన్ విలాస సౌధం అంటూ ఆరోపణలు చేశారు. 100 కోట్లతో నిర్మాణాలు, అనుమతులు లేవని ప్రజావేదికను కూల్చారు కదా, మరి ఏ పర్మిషన్స్ తీసుకుని రిషికొండ మీద ఇటువంటి నిర్మాణాలు చేశారు అంటూ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఈ నిర్మాణాల మీద అంటే గతంలో చంద్రబాబు నాయుడు కట్టించిన ప్రజావేదికను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చేశారు. జగన్ కట్టించిన ఈ విలాస సౌధాన్ని ఏం చేస్తారు, దాని మీద ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి అనేది చంద్రబాబు నాయుడు మాత్రమే తీసుకుంటారు అని చెప్పేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆదేశించినట్టుగా డిమోలిష్ అటువంటి నిర్ణయాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ధనంతో కట్టిన, ప్రజాధనంతో కట్టిన భవనాలు ఇవి కాబట్టి దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం ఉంటుందని అనుకోవాలి. అండ్ అంటే చెప్తూ ఉంటారు కదా, నేను పేదవాడిని అని చెప్పి, నేను సెల్ ఫోన్ కూడా వాడాను, నేను పేదవాడిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇది పేదల ప్రతినిధి కట్టించుకున్న పెత్తందారి భవంతి అంటూ ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అక్కడ బాత్ టబ్ ఒకటి చూపిస్తూ ఉన్నారు. అది సెంటు ఇంటి కంటే ఇక్కడి బాత్రూంలే పెద్దవి, దానిలో ఇటువంటి బాత్ టబ్లు ఉపయోగిస్తూ ఉన్నారు అంటూ నిన్న గంట అక్కడికి వెళ్ళి ఆ భవంతిలో ఉన్న ఏర్పాట్లను, సౌకర్యాలను కూడా మీడియాకు వివరించిన పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే రెస్పాండ్ అయింది. ఎందుకంటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏంటి, జగన్ బాత్ టబ్ ఎంత ఉంటుందా, బాత్రూమ్ ఎంత ఉంటుందా, బెడ్రూమ్ ఎంత ఉంటుందా, ఆయన విలాసవంతమైన మహల్ అంటే ఎలా ఉంటుందా అనే పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. రిషికొండలో ఉన్నవి ప్రభుత్వ భవనాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదివారం నిన్న ఎక్స్లో ఒక ట్వీట్ చేసింది. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులవి, అవేమీ ప్రైవేట్ ఆస్తులు కావు, అవి ఎవరి సొంతం కూడా కావు. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాల్ని నిర్మించాము అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వాటిని ఎలా వినియోగించుకోవాలి అన్నది ప్రభుత్వ ఇష్టం. అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్ళి ఫోటోలు తీయించి వాటికి వక్రీకరణలు జోడించి బురద జల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలు ఏంటో ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంటూ ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక మళ్ళీ పోలవరం జీవనాడికి జవసత్వాలు. ఇవాళ సీఎం ప్రాజెక్టు సందర్శన. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నెంబర్ త్రీ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి సోమవారం కూడా పోలవరంగా మార్చి అక్కడ సమీక్ష నిర్వహించేవారు. సో ఈ 5 ఏళ్ల పాటు పోలవరంలో ప్రగతి లేదు, ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎటువంటి ప్రగతి లేదు అనేది అప్పట్లో ప్రతిపక్షం, ఇప్పుడు అధికార పక్షం తెలుగుదేశం పార్టీ వాదన. కాబట్టి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి సోమవారం దాని మీద సమీక్ష ఉంటుంది. దానిలో భాగంగా ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు మరి కాసేపట్లో వెళతారు. పోలవరం విధ్వంసంపై సమీక్ష, 5 ఏళ్లు జగన్ రివర్స్ బాటా, కేంద్రం వద్దన్న ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ తొలగింపు,
డయాఫ్రామ్ వాళ్ళకు తీవ్ర నష్టం జరిగింది గతంలో. సో పోలవరం నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం ఎటువంటి ముందడుగు వేయలేదు. ఇక మీదట వేగవంతంగా కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి. ఇక మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని అనే వార్తను చూడొచ్చు. 2.5 ఏళ్లలో మొదటి దశ పనులు పూర్తవుతాయి. 2015 విజయదశమి నాడు అక్టోబర్ 22 అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఆ రోజు అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కానీ ఆ తర్వాత కాలంలో కేంద్ర సహకారం లేకపోవడం, వేరే వేరే కారణాల వల్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు, అదంతా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆయన 3 రాజధానులు అన్నారు కాబట్టి అమరావతి నిర్మాణంలో ముందడుగు వేయలేకపోయారు. సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి, టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి, గతంలో మంత్రిగా పనిచేసిన నారాయణ నిన్న స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర పురపాలక అండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇదే పోర్ట్ఫోలియో నిర్వహించారు. గత మాస్టర్ ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం ఉంటుంది అని చెప్పి, గతంలో అంతా కూడా ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ ఇదంతా దగ్గరుండి చూసిన వ్యక్తి నారాయణ. సో ఆయనకి మళ్ళీ బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి మొదటి 2.5 ఏళ్లలో మొదటి దశ నిర్మాణాలు పూర్తి చేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతి నిర్మాణం ఉంటుంది అంటూ స్పష్టత ఇచ్చారు. ఇక ఈవీఎంల గుట్టు విప్పేదెవరు అనే వార్తను సాక్షిలో చూడొచ్చు. ఎలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశారు. వి షుడ్ ఎలిమినేట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ద రిస్క్ ఆఫ్ బీయింగ్ హ్యాక్డ్ బై హ్యూమన్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైల్ స్మాల్ ఈజ్ స్టిల్ టూ హై అని చెప్పేసి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఈవీఎంల మీద ఆరోపణలు స్టార్ట్ చేశారు. సో ఎలన్ మస్క్ చేసిన ఈ ట్వీట్ని సాక్షి హైలైట్ చేస్తోంది. ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాల అక్రమాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ముంబైలో గెలిచిన శివసేన అంటే షిండే వర్గం అభ్యర్థి రవీంద్రపై దర్యాప్తు అంటే మహా ఈవీఎం వివాదం. ముంబై నార్త్ వెస్ట్లో 48 ఓట్లతో నెగ్గిన శివసేన అభ్యర్థి మొబైల్ ఫోన్తో ఈవీఎంను హ్యాక్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి అక్కడ. సో ఈవీఎంలకు స్వస్తి పలకాలి అంటూ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈవీఎంలపై మస్క్ చీకట్లు అనే వార్తను కూడా చూడొచ్చు. ఈ వార్తను అమెరికాలో వీటిని వాడొద్దు అంటూ టెస్లా అధినేత మస్క్ చెప్పారు. మానవులతో అలాగే ఏఐతో ఎంతో కొంత ముప్పు ఉందని వెల్లడించారు. భారత్లో ఈవీఎంల భద్రతపై కాంగ్రెస్ కూడా గళమెత్తింది. ఇటువంటి ఆరోపణల్ని భారతీయ జనతా పార్టీ తోసిపుచ్చుతోన్న పరిస్థితి. ఇక ఈ నెల 19న అంటే ఎల్లుండి బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. బాధ్యతలు తీసుకోబోతూ ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 19వ తేదీన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు అంటూ పార్టీ అఫీషియల్గా అనౌన్స్ చేసింది అండ్ గవర్నమెంట్ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సచివాలయం 2వ బ్లాక్లో ఛాంబర్ ఉంటుంది. ఈ 2వ బ్లాక్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛాంబర్ కూడా ఉంటుంది. అండ్ శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇచ్చారు. చింతకాయల అయ్యన్న పాత్రుడు 1983లోనే ఎన్టీఆర్ హయాంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో చంద్రబాబు నాయుడు కంటే సీనియర్. సో అటువంటి వ్యక్తి ఖచ్చితంగా అంటే గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు చాలా ఇబ్బందులు పడ్డారు. జగన్ కక్ష సాధింపులకు బలైన అయ్యన్న పాత్రుడు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడికి అవకాశం దక్కింది. అండ్ డిప్యూటీ స్పీకర్గా జనసేనకు ఛాన్స్ ఉండొచ్చు. దానిలో లోకం మాధవి పేరు వినిపిస్తోంది. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తోంది. మండలి బుద్ధప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా ఈ డిప్యూటీ స్పీకర్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సారథిగా పల్లా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అచ్చెన్నకు అభినందనలు. ఇన్నాళ్ల పాటు పార్టీని నడిపించి విజయ తీరాలకు చేర్చిన అచ్చెన్నాయుడుకు అదే మాజీ అధ్యక్షుడికి కాబోయే అధ్యక్షుడు అభినందనలు తెలియజేశారు. ఒక విషయం, పల్లా శ్రీనివాస్ ఒక రికార్డు సృష్టించారు. 95,235. ఈ తరహా మెజారిటీలు సాధారణంగా మనం లోక్సభ ఎన్నికల్లో చూస్తూ ఉంటాం. కానీ అసెంబ్లీ ఎన్నికల్లోనే ఇంత భారీ మెజారిటీ సాధించడం, ఆయన చాలా సీనియర్ నాయకుడు అయి ఉండడం అండ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం, దాంతోపాటు మంత్రి పదవి ఆశించి భంగపడడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని గుడివాడ అమర్నాథ్ను ఓడించడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఆయనకి
టీడీపీ రాష్ట్ర సారథిగా అవకాశం కల్పించారు. ఇక టీడీపీ స్పీకర్ అభ్యర్థిని నిలిపితే ఇండియా కూటమి మద్దతు ఇస్తుందంటూ ఉన్నారు శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో టీడీపీ తన అభ్యర్థిని నిలబెడితే ఆ పార్టీకి ప్రతిపక్ష ఇండియా కూటమి భాగస్వాములు మద్దతు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు అంటూ పేర్కొన్నారు. అలాగే నీట్పై ప్రధాని స్పందించాలి. నీట్ పరీక్ష విషయంలో చాలా అవకతవకలు జరిగాయి, పరీక్ష నిర్వహణ సరిగా లేదు అంటూ చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు, కొన్ని విద్యా సంస్థలు, కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై వెంటనే స్పందించాలి అంటూ మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. పరీక్షపై చర్చ నిర్వహించే మోదీ నీట్ అవకతవకలపై సమాధానం ఇవ్వాలి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా పట్టించుకోవట్లేదు కేంద్రం. గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీల వ్యవహారంలో తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యుల్ని శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు. ఈ నీట్ పరీక్ష మీదలో జరిగిన అవకతవకల విషయంలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకి ఎక్కువ నష్టం జరిగిందంటూ కూడా కామెంట్ చేశారు. ఇక మండలిలో ఆకర్షణ వార్తను చూడొచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురి, కనీసం 14 మందిని చేర్చుకునేందుకు యత్నాలు. మండలి చైర్మన్ గుత్తాపై బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టనుందన్న వార్తలతో అప్రమత్తం. గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ నాటి సీన్ ఇప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందన్న వార్తను ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక చివరిగా నమస్తే తెలంగాణలో వచ్చిన ఒక స్పెషల్ వార్త ఇది. చీఫ్ మినిస్టర్ భట్టి చిన్న అక్షరాల్లో డిప్యూటీ అని రాశారు. మనం చూడొచ్చు క్లియర్గా. దానిలో హైదరాబాద్లో వెలిసిన ఫ్లెక్సీలు, కాంగ్రెస్లో కలకలం, ఇప్పటికే రేవంత్ భట్టి మధ్య విభేదాలంటూ ప్రచారం జరుగుతోందనే వార్త